క్రిందటి రీల్‌లో జీవనశైలి విధానాలు ఒక్కొక్కరికే బరువు తగ్గుతారు. దానికన్నా బరువు తగ్గరని చెప్పాను. సో, డాక్టర్ గారు మీరు డైట్‌తో నా నార్మల్ బాడీ వెయిట్ వచ్చేటట్టు నేను ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతాననేది అడుగుతారు. హలో! ఐయామ్ డాక్టర్ గౌతమ్ మెహర్. యువర్ ఒబెసిటీ స్పెషలిస్ట్ ఇన్ గౌతమ్స్ డయాబెటిస్ అండ్ హార్మోన్ కేర్ విజయవాడ. సో, డైట్ చేయడంతో మనకి ఎప్పుడైతే బరువు తగ్గుతామో ఆకలికి సంబంధించిన హార్మోన్స్ పెరుగుతాయండి. సో, ఆకలి ఎక్కువ పెరగకుండా మనం జీవనశైలి మార్పులు అంటే డైట్‌లో మార్పులు ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్ ప్రోటీన్ ఆప్టిమైజేషన్. అరౌండ్ 60-80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. రెండోది వాటర్ ఇంటేక్. నీళ్లు కనీసం 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్. రెండోది ఫైబర్. తీసుకుంటున్న ఆహారంలో పీచు శాతం అనేది పెంచుకునేటట్టు చూసుకోవాలి. లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ తీసుకుంటున్న అన్నంలో ఇవన్నిటిలో ఏంటంటే మిల్లెట్స్. ఈ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ మనం తీసుకుంటున్న ఆహారం కార్బోహైడ్రేట్ అంటే అన్నం, రోటీ అండ్ ఇడ్లీ, దోస, వడ, ఉప్మా ఇవన్నీ ఏంటంటే మనం 50% కన్నా తగ్గించుకునేటట్టు చూసుకుంటే గనక మనకి ఆకలనేది మనం తగ్గించుకోవచ్చు. అంటే ఎక్కువ ఆకలనేది ఇప్పుడు ఎక్సర్‌సైజ్‌తో మనం బరువు తగ్గలం అనేది నెక్స్ట్ రీల్‌లో తెలుసుకుందాం.